హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను పచ్చడి చేశానండి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నైట్ ఆల్టర్నేట్ డేస్లో ఎక్కువగా పచ్చడి చేస్తాను. వెజిటబుల్ పచ్చడి అండి. ఎక్కువ కారం ఏమి వేయను, కానీ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. వెజిటబుల్స్ పచ్చడి చేసి పెడితే కర్రీస్ అయితే తొందరగా తినరు అనమాట. సో నెయ్యి వేసుకొని దీనికి ఆమ్లెట్ కానీ ఇంకా ఏమన్నా వేసుకుంటే అప్పడాలు అలాంటివి వేసుకొని తినేస్తే చాలా సూపర్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుంది అనమాట. నేను ఈరోజు చేసిన పచ్చడి వచ్చేసి క్యాబేజీ పచ్చడి అండి. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం క్యాబేజీ పచ్చడి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, కుదిరింది కూడా. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదు. ఒక కప్పు క్యాబేజీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కొద్దిగా పచ్చడి మనకి సరిపోతుంది, ఒక నైట్కి అయితే సరిపోతుంది అనమాట. సో వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు వీడియో చూసే ముందు ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. ఈ మిడిల్లో ఎక్కడ నచ్చినా కానీ ముందుగా నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నానండి. మెజర్మెంట్ అనేవి సుమారుగా తీసుకుంటాను నేను, మన టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది పల్లీలు ఇష్టపడరు, లేకపోతే పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వితౌట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒట్టి పల్లీలు అయితే, పచ్చెనపప్పుకి ఎట్లాగో ఆయిల్ కావాల్సిందే. ఇక్కడ పల్లీలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. చిన్నులపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. కారానికి తగ్గట్టు నేనైతే రెండు కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. కొద్దిగా ఎట్లయినా ఎండుమిర్చితో చేస్తే పచ్చడి కొద్దిగా మంచి రుచిగా వస్తుంది, నిల్వ పచ్చడి టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని రెండు ఎండుమిర్చి కూడా వేశాను. ఇవన్నీ మంచి దోరగా ఫ్రై అవ్వాలండి. ఇంకా దీంట్లోకి జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు కూడా మిక్సీలో వేసేస్తాను, ఎందుకంటే కొద్దిగా తాలింపులో వేస్తే ఎట్లాగో తీసి పక్కన పెట్టేస్తాము. నేను ఇడ్లీ పల్లి చట్నీ చేసినా కానీ ఇంకా ఏ పచ్చడి చేసినా కానీ కొద్దిగా కరివేపాకు అయితే గ్రైండ్ చేసేస్తానమాట. ఎట్లా మనకి బాడీకి కొద్దిగా విటమిన్స్ అవి పడతాయి కదా, ఎట్లాగూ తాలింపుల్లో సైడ్కి వచ్చేసిందంటే తీసి పక్కన పెట్టేస్తాను. నేను కూడా తీసేస్తాను, పిల్లలే కాదండి. సో అందుకని గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇవి ఫ్రై చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకుందాం. మరో బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు క్యాబేజీని ఫ్రై చేసుకుందామండి. ఈ క్యాబేజీని ముందు నేను హాట్ వాటర్లో ఒక 5 minutes అయితే ఉంచానండి, సాల్ట్ వేసుకొని. ఎందుకంటే కొద్దిగా క్యాబేజీ నార్మల్గానే స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా పోతుందని హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి ఒక 5 minutes ఉంచేసి వడకట్టేసాను అనమాట. వాటర్ అన్నీ తీసేసాను. వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. క్యాబేజీలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకుంటే. సో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటితో పాటు టమాటాలు కూడా వేసాను. ఒక పెద్ద టమాటా అండి, మన క్వాంటిటీ తగ్గట్టు కొద్దిగా మీరు 1.5 కప్పు 2 కప్పులు వేసుకున్నారనుకోండి, ఇంకొక చిన్న టమాటా ఒకటి వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. దీంట్లో మనము పులుపు కోసం టమాటా యూజ్ చేస్తున్నాము, అండ్ చింతపండు కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. మనం ఏవైతే తినమో వాటిని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని తిన్నామనుకోండి, మన బాడీకి అన్నీ కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కొన్ని అందరికీ సాధారణంగా ఇష్టం లేనివి కూడా కొన్ని ఉంటాయి, ఆకులు అలాంటివన్నీ. సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా గ్రైండ్ చేద్దామని చెప్పి కొత్తిమీరను కూడా వేసేసి మగ్గబెట్టేస్తున్నాను అనమాట. దాంతోపాటు చింతపండు కొద్దిగా వేసాను, టమాటాలు కూడా వేసాను కాబట్టి చింతపండు మరి ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, మన పులుపుకి తగ్గట్టండి. కొన్ని ఏరియాస్ వాళ్ళు కొద్దిగా పుల్లగా ఉంటే ఇష్టపడతారు, కొన్ని మా సైడ్ అయితే పులుపు ఎక్కువ తినమనమాట. అందుకని కొద్ది క్వాంటిటీ వేసాను చింతపండు. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలండి, మరి ఒకటే చింతపండే యూజ్ చేసేసి టమాటాలే యూజ్ చేసేసి ఇట్లా కాకుండా రెండు ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే మన హెల్త్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోయినాయి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం హాట్ వాటర్లో కూడా వేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసుకున్న ఒక 20-30% అయితే మిక్సీ పట్టేసుకుందాము. బాయిల్ అన్నిటిని వేసేసుకొని మనం ఈ పల్లీల్లోకి ఏమీ సాల్ట్ వేయలేదు కదా,
దీంట్లోకి కొద్దిగా అంటే ఈ పొడిలోకి సరిపోయే సాల్టే వేసుకుందాము. ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, రెండిటికి బ్యాలెన్స్ సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని ఇక్కడ గ్రైండ్ చేసేసాను. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, మళ్ళీ క్యాబేజీ వేస్తాం కదా, కచ్చపచ్చగా సరిపోతుంది అనమాట. ఇక్కడ క్యాబేజీ కూడా ఆరిపోయింది, ఇవి కూడా వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఓ, ఎలా వీలుంటే అలా, అంటే మీ టేస్ట్కి తగ్గట్టండి. కొంతమంది ఏమో కచ్చపచ్చగా పచ్చళ్ళు తినాలనుకుంటారు, కొంతమంది పేస్ట్ లాగా మెత్తగా రావాలి, మెత్తగా ఉంటేనే తింటారనమాట. అట్లా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు గ్రైండ్ చేసుకోండి. కచ్చపచ్చగా రావాలంటే మిక్సీని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. రివర్స్ 4-5 సార్లు తిప్పుకుంటే మనకి మంచిగా కచ్చపచ్చగా వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇట్లాగే మరీ పేస్ట్ లాగా ఏం గ్రైండ్ చేయండి. దీంట్లోకి అయితే తాలింపు పెట్టేశాను. తాలింపు ఇవి ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే తాలింపు అందరూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు పెట్టుకుంటారండి. నేనైతే ఎండుమిర్చి, చిన్నులపాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు మాత్రమే వేశాను. ఇంగువ అవి మేము వాడమన్నమాట. సో ఆయిల్ కూడా తక్కువ వేసాను, ఎందుకంటే మనం నెయ్యి వేసుకుంటాం కదా రైస్లోకి. సో అందుకని ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువ వేసాను. నేను పచ్చళ్ళలోకి ఎక్కువ ఆయిల్ వేయనండి. నైట్ టైం కదా, అందులో నైట్ తింటాం కాబట్టి ఆయిలీగా అనిపిస్తుంది అని చెప్పి ఎక్కువ వేయను అనమాట. చూసారు కదా, ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరింది మీకు అనేది. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేసేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.